అసెంబ్లీ ఫస్ట్ నాడే అయినా ఎవ్వరి దాలు తగ్గేదేలే అనుకుంటా జోరు చూయించారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేదు. మా పార్టీని పాలనను హామీలను అమలును పల్లెత్తు మాటన్నా ఊకునేదేలే అని లొల్లిపెట్టారు గట్టిగానే. ఇక అట్లా ఓ దిక్కు కేటీఆర్ సీఎం రేవంత్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు సభ నడిస్తే ఇంకో దిక్కు అక్బరుద్దీన్ ఓవైసీ లేసి హస్తం పార్టీ హామీల మీద ఆయన ముచ్చట చెప్పుకొచ్చిండు. Sir, I would like to once again ask the people responsible for preparation of this manifesto, sir. Sir, by the way, sir, who is this Abdul Kalam? Is it No, sir, it is written Abdul Kalam. Is it the India's first education minister, Maulana Abdul Kalam Azad? Or it is Abdul Kalam, India's missile man and former president, Mr. APJ Abdul Kalam? It cannot be both. इसमें तो सिर्फ अब्दुल कलाम लिखा, इसलिए मैं पूछ रहा हूं साहब. इस पे भी गुस्सा मत आओ, ये भी पूछ रहा हूं. सीएम साहब ये आपका है, आपके उसमें तो इसमें अब्दुल कलाम 2 है, तो मैं क्लैरिफिकेशन ले रहा हूं. मौलाना अब्दुल कलाम आजाद के नाम पे है या अब्दुल कलाम द मिसाइल मैन के नाम? तो दोनों के नाम से. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ స్కీమ్ అని పెట్టిరు కదా, మనది ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అబ్దుల్ కలాం పేరా లేక మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం పేరా అని అడిగితే కాంగ్రెస్ వాళ్ళు కూడా సరిగా సమాధానం చెప్పకపోయే వరకలా ఇద్దరి పేరు మీదనా ఏంది అని గమ్మత్ అడిగిండు అక్బరుద్దీన్ ఓవైసీ. ఇక ఈ ముచ్చట చూసి అంటే ఈ లెక్కన ఆల హామీ ఎవరి పేరు మీద పెట్టిరో వాళ్ళకే క్లారిటీ లేదా అని కొందరంటే ఫస్ట్ చదువుల శాఖ మంత్రి పేరు అబుల్ కలాం ఆజాద్, మాజీ రాష్ట్రపతి పేరు ఏపీజే అబ్దుల్ కలాం. ఇంట్లో కన్ఫ్యూజ్ గానీ ఏముంది అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇంకొందరు. మరి ఆ లోకల్ ఈ లోకల్ కాదు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఈ ముచ్చట మీద ఏం చెప్తారనేది చూడాలి ఇక.